ఒకేసారి 2 లక్షల లోపు రైతు పంటల రుణాలను ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందని నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు. అచ్చంపేటలో పర్యటించిన ఆయన గత బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలైతే చేశారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలవుతాయన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజలు బాగుపడుతుంటే ఓర్వలేని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని ఆయన ఆరోపించారు. ₹1,00,000 మాఫీ కూడా చేయకుండా రైతుల్ని మోసం చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రైతులకి అన్యాయం జరిగిందని ముసలి కన్నీరు కారుస్తున్నారు. మీకు తెలుసు, ₹1,00,000 ఇస్తారని చెప్పి 5 సంవత్సరాల్లో ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి ఏ రైతు అప్పు మాఫీ అయిందని ఆలోచన లేకుండా చేసినటువంటి పార్టీ అది. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ₹2 లక్షల వరకు ఆగస్టు 15వ తారీఖు లోపులోనే అప్పు మాఫీ చేస్తానని చెప్పిన విధంగా 2 లక్షల అప్పు ఉన్న వాళ్ళ రైతులందరికీ ఇవ్వటం జరిగింది. బ్యాంకుల్లో 2 లక్షల అప్పు ఉన్న వాళ్ళని తీసుకుంటే 31,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలు అప్పు ఉందని బ్యాంకులే ఇచ్చారు. కానీ రైతులకి 2 లక్షల అప్పు మాఫీ ఆన్లైన్లో కొట్టాలంటే కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు వచ్చినాయి. కొన్ని 2 లక్షల రూపాయలు మించి ఉన్నవాళ్ళు ఉన్నారు. అందువల్ల 31,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ అసెంబ్లీలో పెట్టిన తర్వాత కూడా అప్లై చేసిన వాళ్ళు 18,000 కోట్ల రూపాయలకు సంబంధించి